ఆర్థిక కారణాలతో మరో కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. అల్లారు ముద్దుగా ఎంతో అపురూపంగా పెంచుకున్న ఆ చిన్నారులను తమ చేతులతో తామే తల్లిదండ్రులను చంపేశారు. ముక్కు పచ్చలారని బిడ్డలను చంపేశారు. ముట్టుకుంటే మాసిపోతారన్నట్లు ఈ లోకాన్ని సరిగ్గా చూడని తమ బిడ్డల ఉసురు తీశారు. బిడ్డలకు చిన్న గాయమైతేనే తట్టుకోలేని తల్లిదండ్రులు ఏకంగా ప్రాణాలు తీసేశారు. తాము ప్రాణాలు వదిలారు. తమ పిల్లలు మరెవరికో భారం కావడం ఇష్టం లేక తమతో పాటు తీసుకెళ్లిపోయారు. ఇది తెలిసిన వారందరినీ కంటతడి పెట్టిస్తుంది ఈ ఘటన. ఆర్థిక సమస్యలను అధిగమించలేక ఆత్మహత్య చేసుకున్న కుటుంబంపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. చంద్రశేఖర్ రెడ్డి ఉన్నత విద్య చదువుకున్న వ్యక్తి. కుటుంబంతో హబ్సిగూడ రవీంద్రనగర్లో నివాసముంటున్నారు. ఓ ప్రైవేట్ కాలేజ్లో లెక్చరర్గా పనిచేసేవాడు. చంద్రశేఖర్ జీవితం భార్య కవిత, 2 పిల్లలతో సంతోషంగా సాగేది. వీరిది అన్యోన్య దాంపత్యం. పిల్లలు కూతురు శ్రీతారెడ్డి 9వ తరగతి, కొడుకు విశ్వాన్ 5వ తరగతి చదువుతున్నారు. పిల్లలిద్దరినీ కూడా మంచి స్కూల్స్లో చదివిస్తూ ఆనందంగా సాగిపోతున్న చంద్రశేఖర్ రెడ్డికి అనుకోని ఆపద వచ్చింది. ఆరోగ్య సమస్యలు ఎదురుకావడంతో 6 నెలల క్రితం జాబ్ మానేశాడు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. హబ్సిగూడలో నివాసం ఉంటున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు నిన్న ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి ఘటన ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు సంవత్సరం క్రిందటనే హబ్సిగూడ రవీందర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం స్థానికులు ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు అసలు ఏ విధంగా ఉన్నారు ఏంటి అని వారిని అడుగుదాము. చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎలా ఉండేవాళ్ళమ్మాయి? మంచిగా ఉన్నోళ్ళు మేడం, వాళ్ళు చాలా మంచిగా ఉన్నోళ్ళు, కానీ కనిపించేది కానీ పలకరించేటోళ్ళు గారు. వాళ్ళిద్దరు ఫ్యామిలీతోటి మంచిగానే ఉన్నారు. ఎవ్వరు తెరిపోయేటోళ్ళు గారు. కారు అన్నీ వాళ్ళు తూడ్చుకునేది, ఇద్దరు దూడ్చుకునేది, మంచిగానే దూడ్చుకునేది. ఏదన్నా తీసుకొచ్చిన ఇద్దరు పోయేది, ఇద్దరు వచ్చేది. ఏదన్నా పిల్లలు పంపించి రావాలి స్కూల్ కన్నా ఇద్దరిని పోయి పంపించేసి వచ్చేది. మళ్ళీ ఇద్దరు ఉండేది అంతే. ఇంకా కానీ ఎవ్వరిని పలకరియకపోయేది, కానీ ఇద్దరు హ్యాపీగా ఉండేది. చాలా మంచి ఫీల్ అయ్యేది. వాళ్ళు చనిపోయినట్లు ఎప్పుడు తెలిసిందమ్మా? మాకు చచ్చిపోయిందని 8:30కు తెలిసింది మేడం. 7:30కు పిల్లలు రంతి తినిపించిండ్రు. 8:30 లోపల మొత్తం చచ్చిపోయిందని తెలిసిపోయింది. అంటే అరుపులు వచ్చేటప్పుడు మీకు అనుమానం రాలేదా? అనుమానం రాలేదు మేడం. ఎట్లా రాలేదంటే పిల్లలు కాలే, ఇక్కడ హాస్టల్ ఉంది కదా, ఈ పిల్లలు ఎప్పుడు అడుతుంటారు, కొడుకు గొడవలు అవుతుంటాయి. గొడవలు అవుతుంటే వాళ్ళే అని మేము రాలే. మా పెద్ద అబ్బాయి కూడా కంగారు అడేదో, నాయన పిల్లలు అడుస్తుంటే ఏ బుక్కరా పిల్లలు ఎప్పుడు ఆడుతారు కదా, మనకు తెలుసు కదా అని అన్నంగా ఒక అర్ధగంటకే ఈ ఆడుతూ వచ్చింది మేడం. మాకు ట్యూషన్ ఉంటుంది మేడం. ట్యూషన్ పిల్లలు ఎక్కువ అల్లరి చేస్తారు, రోజు చేస్తారు, వాళ్ళు కామన్ చేస్తారు కదా. వాళ్ళు అనుకున్నా కానీ జీప్ వచ్చింది 8 వరకు, 8:30 వరకు జీప్ వచ్చింది. అమ్మ జీపు చాలా అంటే మామూలుగా అప్పుడప్పుడు వచ్చి జీపులకు ఆపుతారు, పోలీస్ జీపులు ఆపుతారు డిపార్ట్మెంట్ వాళ్ళు. తెలుస్తుంది అంటే ఇంకా ఎప్పుడు ఇట్లకెళ్ళి ఏమన్నా జరుగుతుందని వచ్చేసారు చూస్తారు అన్నట్టుగా. వాళ్ళు ట్యూషన్ పిల్లలు ఉండి వస్తున్నారేమో నాని, ఎందుకు రారా లోపలికి రారా అని నేను అరగంటలు నిలబడ్డా. వాడిని అరగంటలు నిలబడే వరకు పిల్లల రాని తినిపించింది, కానీ పెద్దల రాంత తినిపించలేదు. జీప్ రాగానే తర్వాత అంత వచ్చి 8:30కు 9కి. ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది అని అంటున్నారు. అసలు ఎలా ఉంటారు వాళ్ళు? బయట వాళ్ళే మేడం, అవి తెలియదు మేడం. కానీ వాళ్ళు అయితే మంచిగా భార్య భర్తలు అయితే మంచిగా ఉన్నారు. వాళ్ళు వచ్చి కిందకు వస్తూ ఉంటారా, ఆడుతూ ఉంటారా? ఆడుకునే పైన మంచిగా సైకిల్ గీకలు కానీ అన్నీ చేసుకునేది. కానీ వాళ్ళు జంట ఉన్నారు, అమ్మ పిల్లలతో ఉన్నారు, కానీ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అంతా. కానీ గొడవలు అయితే లేవు. బయట పడలేదు. మాకు సంవత్సరమే అవుతుంది వాళ్ళు వచ్చి, ఒక సంవత్సరం నుండి తెలుస్తుంది. వాళ్ళు నేను ఉండబట్టి 15 సంవత్సరాలు అవుతుంది ఆ బిల్డింగ్లో ఉండబట్టి. ఇక్కడ ఉండబట్టి మొత్తం 28 ఏళ్ళు. గొడవలు అయితే లేవు మేడం. ఎందుకు గొడవలు అయితే ఆల్మోన్ మధ్యన లేవు. కారు దుడుచుకునేది, పిల్లల తోలు వచ్చేది, ఇద్దరు మంచిగా కిందికి వచ్చేది, ముచ్చట పెట్టేది, కూరగాయలకు ఇద్దరు పోయేది, ముచ్చట లేవు, గొడవలు లేవు. అంటే వాళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బంది వల్లే పిల్లల్ని చంపేసి వాళ్ళు కూడా చనిపోయారంటున్నారు. ఫస్ట్ ఎవరు సూసైడ్ చేసుకున్నారు ఏంటి అవన్నీ తెలియదు మేడం. పిల్లలు అర్పిన్ పడేది, కానీ మాకు ఎవరు చచ్చిండ్రు ఎవరు చంపిండ్రు అనేది మాకు తెలియదు. తెలిస్తే మేము అప్పుడే ఉరుకుదాం. మేము ఇటుకెళ్ళి ఉంటాం కదా, పోయి చూద్దాం. కానీ మాకు పిల్లల అరిపి ఒక్కటే వినపడ్డది. అరిపోయిన గంటలనే చచ్చిపోయానని. పిల్లల్ని ఉరివేసిన తర్వాతనే తల్లిదండ్రులు ఉరివేసుకున్నారు. ఫస్ట్ పిల్లల రంతి అనిపించి మేడం. పిల్లల రంతి అనిపించినాకనే ఏమైందని నిలవడానికి అరగంటకు తల్లిదండ్రులు చచ్చిపోయినని న్యూస్ వచ్చింది కిందికి పేపర్. అంతే మొత్తం 8:30 లోపల 9 లోపల అయిపోయింది వాళ్ళది. 4 ఫ్యామిలీ. 7:30కు పిల్లల రంతు ఒక 5 నిమిషాలు అటు ఇటు అనుకోగానే అంతవరకు. కానీ మేము నిలబడి చూసినాం, కరెక్ట్గా గట్టిగా అరిచిండ్రు.
ఏంటిదని చూస్తే కిటికీల లైట్లు వెలుగుతున్నాయి అంతా. ఎప్పటి నుంచో మీ ఫ్రెండ్ కూడా ఒక ఆమె అందులో పని చేస్తుంది అని అన్నారు. తర్వాత ఎందుకు సడన్ గా మానేసింది? అంటే వాళ్ళు ఏమైనా మానేయమని చెప్పారా? ఆమె మానేసిందా పని? మానేయలే మేడం, ఆమె చేస్తూనే ఉంది. ఆమెకు తెలియదు, ఇప్పుడు వచ్చిన దగ్గర తెలియదు ఆమెకు. చేస్తూనే ఉందంట, తెలియదంట అమ్మాయికి, తెలియదంట. చేస్తూనే ఉంది, పని అయితే చేస్తుంది, బయట ఊడ్చుకొని చూసుకొని పోయేదంట అంతే. లావన్న కొంచెం మీకు ఇబ్బంది ఉంటే లేటుగా రా, ఏ ఇబ్బంది పడక అని చెప్పిందంట. అంతవరకే కానీ ఏది నడవలేడ. అమ్మాయి 8 గంటలకు 9:30కు 10 గంటల వరకు అల్లేరు అసలు. ఇంతవరకే మేడం, ఏం లేదు. అలా ఫ్యామిలీ విషయంలో అయితే బయట వాళ్ళే, మాకైతే తెలియదు. కానీ హ్యాపీగా మాట్లాడుతున్నాం కదా, హ్యాపీగానే అనుకుంటాం. కానీ అంత ఏమైనా గొడవలు అయితే పలానా రోజు గొడవ అయిందని చెప్పొచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ అవి అయితే బయట వాళ్ళే. సంవత్సరం అవుతుంది వాళ్ళు వచ్చి రోజు చంద్రశేఖర్ రెడ్డి తమ పిల్లల్ని స్కూల్కి తీసుకురావడము, తీసుకువెళ్ళడము చేస్తూ ఉంటారు. ఎవరితో ఎలాంటి గొడవలు లేవు, ఎప్పుడు హ్యాపీగా సరదాగా అందరితో ఉంటాడు. కానీ నిన్న 7 గంటల ప్రాంతంలో అరుపులు వినిపించాయి. కింద ట్యూషన్ ఉంది, ట్యూషన్లో నుంచి వస్తున్నటువంటి అరుపులని భావించాము. కానీ సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు అని అసలు మేము అనుకోలేదు అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డి స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ముకురాళ్ల. కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాడు. ఆర్థిక ఇబ్బందుల వల్లే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. కుమారుడికి విషం ఇచ్చారని, కుమార్తెకు ఉరివేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పిల్లలు చనిపోయారని నిర్ధారించుకున్న తరువాత చంద్రశేఖర్ రెడ్డి, కవిత ఇంట్లోని పక్కపక్క గదుల్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇంటిల్లిపాది మూకుమ్మడిగా మరణించడంపై బంధువులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. కాపురంలో ఎలాంటి కలతలు లేవని, అన్యోన్యంగా ఉండేవారని, ఇంతలోనే ఇలా ఆత్మహత్య చేసుకోవడంపై కవిత తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. పగోడికైనా ఇలాంటి కష్టం రావద్దని కంటతడి పెట్టాడు. 4 మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గాంధీ హాస్పిటల్కి తరలించారు. పోలీసులు ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. నా చావుకి ఎవరూ కారణం కాదు, వేరే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నందుకు క్షమించండి. కెరియర్లోనూ శారీరకంగా, మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్నా. మధుమేహం, నరాలు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాను. ఇరు కుటుంబాలకు భారం కాకూడదని ఆత్మహత్య చేసుకుంటున్నాం. మేము చనిపోతే పిల్లలు అందరికీ భారమవుతారని, అందుకే చంపేస్తున్నామని సూసైడ్ నోట్లో చంద్రశేఖర్ రెడ్డి రాశాడు. అమ్మా, నాన్న క్షమించండి. అమ్మ బంగారం ముత్తూత్లో ఉంది, అది విడిపించి అమ్మకు ఇవ్వండి. మా డెడ్ బాడీస్ ఊరికి తీసుకువెళ్ళండి. ఇంట్లో సామాన్లు అందరికీ పంచండని చంద్రశేఖర్ రెడ్డి భార్య సూసైడ్ లేఖలో రాసింది. ఏది ఏవైనా ఈ మధ్యకాలంలో ఇటువంటి సంఘటనలు సమాజంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థిక స్థిరత్వానికి, మానసిక ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా మరింత అవగాహన అవసరమని నిపుణులు అంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.